ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం 75వసారి రేవంత్ టూర్ ముఖ్యమంత్రి హోదాలో సగటు 13 రోజులకు ఒకసారి హస్తినా ట్రిప్పు. సీఎం రేవంత్ రెడ్డి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డికి ఇది 75వ హస్తినా పర్యటన కావడం గమనార్హం. అంటే 2023 డిసెంబర్లో అధికారం చేపట్టినప్పటి నుండి సగటు 13 రోజులకు ఒకసారి ఢిల్లీకి ప్రదక్షిణలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా వజ్రోత్సవ పర్యటన నేపథ్యంలో ప్రజల్లో రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అప్పులు తేవడంలో పథకాలను ఎగ్గొట్టడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ముఖ్యమంత్రి తాజాగా మరో రికార్డును అందుకోనున్నారంటూ ఎదేవా చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్థాయిలో దేశ రాజధానికి వెళ్ళడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. కొన్నిసార్లు వెళ్ళినా ఫలితం సున్నా, ఎన్నిసార్లు వెళ్ళినా ఫలితం సున్నా. సీఎం రేవంత్ రెడ్డి మెజారిటీ ఢిల్లీ పర్యటనలకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు పేరుతో కవర్ చేసేందుకు సీఎంఓ ప్రయత్నించింది. వాస్తవానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో తనకు ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునే క్రమంలోనే రేవంత్ రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వెళ్ళారనేది సుస్పష్టం. అవసరం లేకున్నా రోజుల పాటు అక్కడే తిష్టవేయడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ కేంద్ర మంత్రులతో సమావేశం, రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు, పెట్టుబడుల కోసమే సీఎం వెళ్లారంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు ఇచ్చింది. దానికి తగ్గట్టే సీఎం సైతం కేంద్ర మంత్రులను వినతి పత్రం ఇస్తూ వస్తున్నారు. ఆ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఎన్నిసార్లు పోయినా ఇప్పటివరకు మెట్రో విషయంలో కావచ్చు, మెట్రో రెండో ఫేజ్ విషయంలో కావచ్చు, ఒక క్లారిటీకి రాలేదు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు వెళ్ళినా ఆ మెట్రోను సాధించడంలో కావచ్చు, ఇవన్నిట్లో విఫలమవుతుందనేది ఒక క్లారిటీ రావాలి. ప్రజల సభ షెడ్యూల్ పాలకుల కాలపెట్టిన బట్టి మారుతుందా? సీఎం టూర్ అసెంబ్లీకి బ్రేక్ అని చెప్పేసి చూస్తాను. పాలకుల పోస్ట్పోన్లను చూసి తేదీలు నిర్ణయించుకుంటుందా? వర్షాకాల సమావేశాలకు జనం. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం వచ్చిందేంటో చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు అన్నట్లుగా 2 వారాలకు ఒకసారి ఢిల్లీ టూర్లు చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఒక ప్రాజెక్టు కూడా అనుమతులు తీసుకురాలేకపోయారని కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో తెలంగాణను కేంద్రం నుంచి ఎంత మేర నిధులు వచ్చాయి అని, ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు అనుమతులు లభించాయని, పర్యటనల కోసం ఆయన ఖర్చు, రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనాలు ఏంటి వంటి అంశాలపై ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయంట. చూద్దాం మరి. వాళ్ళు శ్వేతపత్రం ఇయ్యరు, ఏ పత్రం ఇయ్యరు. ఏదేమైనప్పటికీ తెలంగాణ సొమ్మును గత ప్రభుత్వం నాశనం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేస్తుంది. రేపటి రోజు ఇంకేదైనా ప్రభుత్వం వచ్చినా వాళ్ళు తెలంగాణ సొమ్మును నాశనం చేసే ప్రయత్నమే చేస్తారు.